హాయ్ అండి, వెల్కమ్ టు విలేజ్ బ్లాగ్స్. నేను మీ కృష్ణవేణి. ఈరోజు వీడియో బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. ఇది మా చెల్లి బ్లౌజ్. పొడవు 16 అంగుళాలు, వెడల్పు 13 అంగుళాలు పెట్టి అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తున్నాను. అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటికి ఘంటసాల వచ్చానుగా, అప్పుడు మా చెల్లి కూడా వచ్చిందనమాట. ఇక ఇద్దరం కలిసి ముచ్చట్లు పెట్టుకుంటుంటే తన బ్లౌజులు ఏవో కొన్ని బెండింగ్ ఉండిపోయినాయి, కుడతావా అని చెప్పి అడిగితే నేను ఇక్కడైతే సరే తీసుకురా చేస్తానంటే తీసుకొచ్చింది. ఈ మెడ పొడవు అయితే 10.5 పెట్టాను, వెడల్పు 3 అంగుళాలు పెట్టాను. ఇది కొంచెం మోడల్గా అయితే కటింగ్ చేయాలంటే చేశాను అన్నమాట. పైన కూడా 3 అంగుళాలు, షోల్డర్ ఏమో 3.5, చంక రౌండ్ 6 అంగుళాలు, 6.5 పెట్టి అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేశాను. ఫ్రంట్స్ కట్ పెట్టి చేశాను. మా అమ్మకి మా నాన్నకైతే నేను మా చెల్లి మేమిద్దరమే అన్నమాట. మా నాన్నకి 3 అన్నదమ్ములు కాబట్టి వాళ్ళ పిల్లలు, మా చిన్న పెద్దనాన్న మొన్న నేతనేసిన చీరలు చూపించానుగా, ఆ వీడియోలో వాళ్ళ పిల్లలు 2 మగపిల్లలు, మా నాన్నకి 2 ఆడపిల్లలు. అలాగే మా చెల్లికి 2 మగపిల్లలు, నాకు 2 ఆడపిల్లలు. ఇక్కడైతే మా నాన్న పని చేస్తున్నారు. మా నాన్న చేసేది టాపీ పని. ఖాళీ టైంలో ఎప్పుడన్నా నేస్తారు అంతే. ఇంకా ఎక్కువ టాపీ మేస్త్రిగానే చేస్తారు. ఈ పని కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గరే, ఇంటి వెనకాల ఉన్న గోడ అయితే వీళ్ళకి ఇప్పటి వరకు దడి ఉండేది. ఆ దడి అయితే తీసేసి ఇట్లా ఒక 3 రాళ్ళు వరుసలో ఎత్తుగా కట్టుకొని దానిపైన రేకైతే పెడతాను అని చెప్పి ఇలా కడుతున్నారు. కోళ్ళు అలా ఏమీ పాడు చేయకుండా అటు ఇటు మదుగ్గా ఉంటుంది అనేసి. మా నాన్న చేసే పని అయితే టాపీ పని. మా అమ్మేమో పొలం పనులు చేస్తుంది. ఇక్కడ గిన్నెలు కడుగుతుంది మా అమ్మ. ఉదయం బట్టలన్నీ ఉతికి ఎండేసాము. ఇంట్లో అందరం పిల్లలతో సందడిగా ఉంటుంది కాబట్టి ఈరోజు మెనూ అయితే చేపల పులుసు చేసి చేపల ఫ్రై కూడా చేసాము. ఇంకా సోమవారం మేము తినం కాబట్టి తినని వారికి పప్పు వండాము. ఈ విధంగా అయితే మా లంచ్ ఫినిష్ చేసుకున్నాము. పిల్లలు, అన్నయ్య వాళ్ళ పిల్లలు, చెల్లెలు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఈ సమ్మర్లో చాలా సందడిగా అయితే ఒక్కచోటే ఉంటాం. ఒక పూట ఒకళ్ళ ఇంటి దగ్గర ఉంటే మళ్ళీ ఇంకో పూట ఇంకొకళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాం అన్నమాట. మా చెల్లి అయితే బ్యాంకులో వర్క్ చేస్తారు వాళ్ళిద్దరూ. ఇక అదైతే ఇక్కడ పిల్లల్ని పెట్టుకొని చేసుకుంటుంది. వీళ్ళు అల్లరి ఎక్కువ చేస్తారు కదా 6 ఉన్నప్పుడు. ఇక అందుకని టీవీ పెట్టి కుసేపు కూర్చోబెట్టి ఇక్కడైతే చేసుకుంటుంది. మా అన్నయ్య చేసే వర్క్ వచ్చేసి మా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి ఇక్కడ ఇలాంటి బొమ్మలు తయారు చేస్తారు. ఇది హరిశ్చంద్రుడి బొమ్మ అయితే తయారు చేశారు. ఇప్పుడు మేము మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇది గోపాలకృష్ణుడి బొమ్మ. మా అన్నయ్య ఇటువంటి ఆర్ట్స్ వర్క్ అయితే చేస్తాడన్నమాట. వీటిలో డిప్లొమా చేస్తాడు. ఈ బొమ్మలన్నీ ఆర్డర్స్ ఎవరన్నా ఇచ్చినవి ఉంటే అవి కంప్లీట్ చేసినవి. వీటికి కలర్స్ వేసేసి అలా అయితే ఇస్తారు. ఇలా మనుషుల ఫోటోలు కూడా ఫోటో చూసి బొమ్మలు అయితే తయారు చేస్తాడు. ఇటువంటి పని అయితే మా అన్నయ్య చేస్తారనమాట. ఇది మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మేము వచ్చేసరికి ఇవైతే ఉన్నాయి అని ఒక వీడియో అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ తర్వాత నేను చదువుకున్న హై స్కూల్ దగ్గరికి అయితే వచ్చాము. ఇది ఘంటసాలలో హై స్కూల్ అనమాట. మా అన్నయ్య వాళ్ళ దగ్గరే ఉంటుంది స్కూల్ కూడా. నేను 6th నుంచి 10th వరకు ఈ హై స్కూల్లోనే చదివాను. ఇక్కడ అందరూ జాగింగ్కి, గేమ్స్ ఆడుకోవడానికి ఎక్కువ పిల్లలు అయితే ఈ గ్రౌండ్కి వస్తారు. ఈ స్కూలు బాగుంటుంది. నేను చిన్నప్పుడు ఈ స్కూల్లో చదువుకున్నాను కాబట్టి నాకైతే బాగానే నచ్చింది. ఈ చెరువులో తామర పూలు అవన్నీ ఉండేవి. ఇప్పుడైతే దాన్ని మరి ఎండలకో ఏమో అలా అయ్యింది. ఇక ఈ మంచినీళ్ళ వాటర్ అయితే చెప్పక్కర్లా, చాలామంది వాడేవారు. ఇప్పుడు మినరల్ వాటర్ వాడుతున్నారుగా, దీన్ని ఇలా పడేశారు. ఇంకా ఈ స్కూలు లోపల ఎలా ఉంటుంది అనేది చూద్దామని ఇక్కడైతే చూస్తున్నాము. ఈ స్కూల్లో టీచర్స్, సార్ గారులు మేము చదివినప్పుడు ఒక 10-15 మంది దాకా ఉండేవాళ్ళు.
ఇక ఈ గ్రౌండ్లో అయితే ఇక్కడ పిల్లలు ఇలా పెద్దవాళ్ళు వచ్చి కూర్చుని ఉంటారు. ఇంతేనండి, ఈరోజు అయితే మేము చేసిన పనులు ఇవైతే ఉన్నాయి. ఈ వీడియో ఎలా ఉంది? నమస్తే అండి.